తెలుగుదేశం పాలనలో తెలుగు భాషకు చంద్రగ్రహణం పట్టడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ గత జగన్ ప్రభుత్వం, గత వైకాపా ప్రభుత్వం 2019 నవంబర్ 20వ తేదీన జీవో 85 జారీ చేసింది. ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. ఈ తప్పిదాన్ని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉండడం, ఆ జీవోను కొనసాగిస్తూ ఉండడం మరింత దురదృష్టకరం, మరింత శోచనీయం. ఇది ఇలాగే కొనసాగితే అనతి కాలంలో మధురమైన మన మాతృభాష తెలుగు భాష మృత భాష కావడం తథ్యం. ప్రపంచంలో 200 పైచిలుకు దేశాలున్నాయి. ప్రతి దేశం కూడా పాఠశాల విద్యను, ప్రత్యేకించి ప్రాథమిక విద్యను వారి వారి మాతృభాషల్లోనే నేర్పుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, జపాన్ కానీ, ఒకటేమి మొత్తం ప్రపంచంలోని ప్రతి దేశము ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పుతూ ఉన్నాయి. మన దేశంలో కూడా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఒక్క మన రాష్ట్రం తప్ప ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాథమిక విద్యను, పాఠశాల విద్యను వాళ్ళ మాతృభాషలోనే, మీడియంలోనే చెప్తున్నాయి. ఈవెన్ మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా తెలుగు మాధ్యమం కొనసాగుతూ ఉంది. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం అనేది ఇది ఒక విడ్డూరం, ఇది సిగ్గుచేటైన విషయం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిందే తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో తెలుగు మాధ్యమం పాఠశాల విద్యలో లేకపోవడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది సిగ్గుచేటైన విషయం. జాతిపిత మహాత్ముడు, విశ్వకవి రవీంద్రుడు, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నేర్పాలని చెప్పడం జరిగింది. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A, యునెస్కో, ఐక్యరాజ్య సమితి, ఇవన్నీ కూడా మాతృభాషకు పెద్దపీట వేయాలని చెప్తున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యను కూడా మాతృభాషలోనే నేర్పాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్య కూడా మాతృభాషలో లేకపోవడం అనేది చాలా శోచనీయం. ఒక విద్యార్థి ఒక అంశం మీద మాతృభాషలో 1 గంటలో నేర్చుకుంటే పరాయి భాషలో 4 గంటలు పడుతుందని చెప్పేసి మనోవిశ్లేషకులు చెప్తున్నారు. నోబెల్ ప్రైజ్ గ్రహీతలందరూ కూడా వారి వారి ప్రాథమిక విద్యను వారి వారి మాతృభాషలో నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ 3. 1, గత జగన్ ప్రభుత్వం జారీ చేసిన చారిత్రాత్మకమైన తప్పిదమైనటువంటి జీవో 85ను వెంటనే రద్దు చేయాలి. 2, ప్రాథమిక విద్యలో అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. 3, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉన్నత విద్య ప్రవేశాలలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ 2% వెయిటేజ్ మార్కులు వేయాలి. ఇవి కాంగ్రెస్ డిమాండ్.